హాయ్ అండి, అందరికీ వనక్కం. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ కళ్యాణి. ఇది నా మార్నింగ్ రొటీన్ వీడియో అనమాట. మా పిల్లలిద్దరిని స్కూల్కి పంపించడం, అలాగే లంచ్ చేయడం, టిఫిన్ చేయడం, వాళ్ళకి తినిపించడం, స్నాక్స్ ప్రిపేర్ చేయడం, ఇవన్నీ కలిపి అనమాట. ఎంత హడావిడి ఉంటుందో చూడండి. రీసెంట్గా నేనైతే పిల్లలకి బయట స్నాక్స్ కొనియడం ఆపేశాను. ఇంట్లోనే స్నాక్స్ ప్రిపేర్ చేయడం, లేకపోతే ఫ్రూట్స్ కానీ ఇలాగా స్వీట్ కార్న్స్ కానీ చేసి వాళ్ళకి ఇస్తున్నాను. ఈ స్వీట్ కార్న్స్ని సాల్ట్ వాటర్లో బాయిల్ చేసేసి ఇవ్వచ్చు, లేకపోతే మనం ఆయిల్లో కానీ గీలో కానీ ఫ్రై చేసి తనిగా ఒక్కొక్కటిగా తీసి ఫ్రై చేసి అయినా ఇవ్వచ్చు. రెండు బాగుంటాయి. నేనైతే ఇవాళ బాయిల్ చేసి ఇస్తున్నాను. నార్మల్గా అందరినీ ఏం క్వశ్చన్ అంటారంటే, ఇంట్లో ఏం పనులు ఉంటాయి చెప్పండి, కొంచెం కొంచెం పనులే, చిన్న చిన్న పనులే, ఇంట్లో పనులే కదా అని అంటారు. ఆ ఇంట్లో పనులు చేస్తేనే కదా తెలుస్తుంది అవి ఎంత టఫ్గా ఉంటాయనేసి. మార్నింగ్తో లేవాలి, పిల్లల్ని లేపాలి, వాళ్ళని రెడీ చేయించాలి, అలాగే స్నాక్స్ ప్రిపేర్ చేయాలి, టిఫిన్ ప్రిపేర్ చేయాలి, లంచ్ ప్రిపేర్ చేయాలి. మెయిన్ టాస్క్ ఏంటంటే వాళ్ళకి తినిపించాలి. ఉండే టైం లోపల వాళ్ళకి తినిపించాలి. మా పాప అయితే చాలా ఈజీగానే లేచిపోతుంది. మారం చేయడం, ఏడవడం అలాంటివి ఏముండవు. మ్యాక్సిమం ఇప్పుడైనా ఒకసారి ఒక 100కి ఒకే 1% అలా ఏడుస్తుంది అనమాట. ఇవాళ అయితే నేను ఇంకా పులిహోర అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను, చింతపండు పులిహోర. అందుకోసమే రైస్ అయితే ముందుగా బాయిల్ చేసేసుకొని అలాగే దాన్ని చల్లార్చుకుంటున్నాను. ఇంతకు ముందు పులిహోర పేస్ట్ ఏ కన్సిస్టెన్సీలో ఉండాలో నాకు తెలిసేది కాదు. కొంచెం వాటరీగా ఉన్నా కూడా నేను అలాగే రైస్లోకి వేసేసి కలిపేసేదాన్ని. అప్పుడు ఆ టేస్ట్ రావట్లేదు, ప్లస్ అలాగే ఆ టెక్స్చర్ కూడా మంచిగా లేదు. తర్వాత నేను నేర్చుకున్నాను. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. పులిహోరలో ఫస్ట్లోనే శనక్కాయ పప్పులు వచ్చేసి వేసి బాయిల్ చేసుకుంటారు. అలా కాకుండా మనం మొత్తం కలిపేసిన తర్వాత లాస్ట్లో దానిపైన వేసుకున్నామంటే కొంచెం క్రిస్పీగా ఉంటాయి పిల్లలకి. ఇంకైతే మా స్వీట్ కార్న్స్ కూడా బాయిల్ అయిపోయాయి. నేను చెప్పినట్టు ఈ పేస్ట్ కూడా మంచిగా కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది. ఇక దీన్ని అయితే మనం చల్లార్చుకున్న రైస్లోకి అయితే వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. దీంట్లో అయితే నేను మెయిన్గా వేసేది ఇంగువ అయితే వేస్తాను. సో దానివల్ల ఏంటంటే కొంచెం మంచి టేస్ట్ వస్తుంది, డైజెషన్కి చాలా మంచిది, పిల్లలకి పెద్దలకి ఇద్దరికీ కూడా. టిఫిన్లోకి వచ్చేసరికి నేను పూరి చేద్దాం అనుకుంటున్నాను. డైలీ ఇడ్లీ, దోశ, పొంగల్, ఉప్మా ఏం తింటారు చెప్పండి. అందుకనేసి మ్యాక్సిమం మారుస్తూ ఉంటాను. ఒకరోజు చపాతీ, లేకపోతే ఒకరోజు పూరి, ఇడ్లీ, దోశ, ఉప్మా, పొంగల్ ఇలాంటివి ఏదో ఒకటి మారుస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటే టిఫిన్ అనేది మార్నింగ్ కొంచెం మంచిగా తింటారు. లేకపోతే డైలీ పెట్టే ఇడ్లీ అని అనుకోండి, సరిగ్గా తినరు. ఏదో ఒకటి 2 తిన్నామా వెళ్ళిపోయామా అన్నట్టుగా ఉంటారు. అందుకే నేను వాళ్ళైతే పూరి చేస్తున్నాను. పూరీలు వేసినప్పుడు ప్రతి ఒక్కరికైతే చాలా మటుకు అవి పొంగవు అనమాట. ఏదో చప్పగా వస్తే నాకు ప్రతిసారి బాగానే పొంగుతాయి, కానీ కెమెరా ఎప్పుడైతే ముందుకు తీసుకొస్తానో అప్పుడు టక్కుమని ఆగిపోతాయి అనమాట. వాటికి ఏదో కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నట్లు ఆగిపోతాయి. అందుకే ఇవాళ కూడా నాకు అస్సలు పొంగలేదు, సగం పొంగి ఆగిపోయాయి. పూరీలు పొంగినా పొంగకపోయినా మనమైతే వాటిని నలిపేసుకునే కదా తింటాము. ఆ పొంగిన పూరీని అలాగే నోట్లో పెట్టుకొని తినలేం కదా. అందుకే ఇంకా ఏం చేయలేక కామ్గా వదిలేసేసాను. ఇక్కడైతే ఇప్పుడు ఈ పూరి మంచిగా పొంగింది, ఎందుకంటే కెమెరా దూరంగా పెట్టే కదా కనిపించకుండా, అందుకే పొంగింది. ఇలా ఉంటాయి మనం ఏదైనా క్యాప్చర్ చేయాలని అనుకుంటే. మీరు మీ ఇంట్లో పూరీలు చేసేటప్పుడు మీకు పొంగుతాయా లేకపోతే అలాగే ఉంటాయనే విషయాన్ని ఖచ్చితంగా కమెంట్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది కదా. ఇంకా నేనైతే రైస్ని కలిపేస్తున్నాను. పులిహోర పేస్ట్ని వేసేసి ఎవరెవరు పిల్లలకి ఏ ఫుడ్ని ఇచ్చి పంపిస్తే మధ్యాహ్నం మదర్స్ కూడా అవే ఫుడ్ తీసుకుంటారు చెప్పండి. నేనైతే మ్యాక్సిమం అదే తీసుకుంటాను. ఇప్పుడు పులిహోర పిల్లలకి చేశానంటే మధ్యాహ్నానికి నాకు కూడా కలిపేసుకుంటాను. కాకపోతే ఫస్ట్ పిల్లలకి కలిపిచ్చేసి తర్వాత నేను మధ్యాహ్నంగా కలుపుకుంటాను. లేకపోతే ఏదైనా ఫ్రైడ్ క్యారెట్ ఫ్రై, ఆలూ ఫ్రై అలాంటివి చేసినప్పుడు ఇంకేదైనా చేసుకుంటా. ఈ పులిహోర లేకపోతే ఇలాగ వెజిటేబుల్ బిర్యానీ ఇలాంటివి అలా చేసుకున్నప్పుడు మాత్రం నేను నాకు కూడా చేసేసుకుంటాను. సో పేస్ట్ ఇవాళ కూడా నేను కొంచెం ఎక్కువగా చేసేసుకున్నాను, మధ్యాహ్నానికి నాకు కూడా ఉంటుందనేసి. ఇంకపోతే మా పెద్ద పాప అయితే అంత కష్టపెట్టదనమాట. మార్నింగ్ తోటి చెప్పంగానే లేసేస్తుంది, మారం చేయకుండా ఏడవకుండా చెప్పినట్లుగానే. ఇంకా ఈ ఆయిల్ విషయానికి వస్తే నేను ఒక వీడియో కూడా చేశాను, ప్యూర్ కోకోనట్ ఆయిల్ అని చెప్పనేసి. ఎవరు నా వీడియో చూడకపోతే వెళ్ళి ఒకసారి చూడండి, మీకు ఖచ్చితంగా యూస్ అవుతుంది. మాకు ఇంకా కూడా ఇక్కడ మంచు పడుతూనే ఉంది, అందుకనేసి మార్నింగ్తో కొంచెం పిల్లలకైతే వామ్ వాటర్ ఇస్తున్నాను. గోరువెచ్చగా ఉండే వాటర్ అయితే నేను ప్యాక్ చేసేస్తున్నాను బాటిల్లో వేసేసి. ఎందుకంటే అది ఒక 10-30 దాకా కొంచెం వామ్గానే ఉంటుంది. ఆ తర్వాత ఎలాగో ఎండ వస్తుంది కాబట్టి
ఆ హాట్ వాటర్తో పని లేదు కాబట్టి కొంచెం లైట్గా హాట్గా ఉన్న వాటర్ని పోసి పంపిస్తాను. ఇంకా పిల్లలకి ఇద్దరు కూడా సరే పూరీలో కానీ చపాతీలో కానీ స్పెషల్గా కర్రీస్ ఏం అంతగా ఇష్టపడరు. బెల్లంని అయితే మంచిగా తింటారు. చక్కెర నేను అసలుకి పిల్లలకి పెట్టను, అవాయిడ్ చేసేస్తాను పూర్తిగా. సో బెల్లం అయితే మంచిగా తింటారనమాట. దాంట్లో రోల్ చేసి ఇచ్చేసిన చపాతీలో కూడా ఇంతకుముందు చూసిన వీడియోలో నేను ఎప్పుడు చపాతీ పెట్టినా అందులో బెల్లం వేసేసి రోల్ చేసి ఇస్తానమాట. మంచిగా తింటారు ఇద్దరు కూడా. ఇంకైతే మా ఖుషి తినడం చాలా ఫాస్ట్గానే తినేస్తుంది కాబట్టి తొందరగా వెళ్ళిపోతుంది. 8:20కి అలా వ్యాన్ వస్తుంది మా ఖుషి వాళ్ళకైతే. ఇంకైతే మేము బయటకు వచ్చేసాం వ్యాన్ కోసం వెయిట్ చేస్తూ. మా చిన్ని కూడా ఈ లోపల లేసిపోయింది, లేసి ఏడుస్తూ ఉంది. చిన్ని ఫస్ట్ చేసే పని అదే, ఏడ్చుకుంటూ ఉంటుందన్నమాట. చిన్నికి ఖుషికి ఎక్కువ ఆపోజిట్గానే ఉంటుందన్నమాట. ఏ విషయంలో అయినా ఖుషి ఒకటి చేస్తే చిన్నికి ఒకటి ఇంకోలా చేస్తుంది. అలాగేనమాట, చిన్ని ఏడుస్తూ లేస్తాయి, ఖుషి ఏడవకుండా లేస్తాయి. ఇంత డిఫరెన్సెస్ ఉంటాయి మా ఇద్దరు పిల్లలకి. నాకు తెలిసి మ్యాక్సిమం అందరిలోనూ ఇలానే ఉంటుంది. ఇంకా లేచేసింది. మా చిన్నీకి పెట్టాలంటే ఒక పెద్ద టాస్క్. కనీసం 9కి కూర్చుంటే 10కి అవుతుందనమాట. అంత స్లోగా తింటాయి. ఎంత స్లో ఈటర్ అంటే అంత స్లో ఈటర్. స్కూల్లో కూడా ఇంతే. మేడంని అడిగితే మేడం కూడా చెప్పింది చాలా స్లోగా తింటుంది మీ పాప అనేసి. ఇంకా ఏం చేయలేము, ఫాస్ట్గా తినిపించాలని చూస్తే కూడా తింటలేదనమాట, అంత స్లోగా తింటుంది. ఇంకా మా చిన్నీని పంపించే ముందు నేనైతే నా టిఫిన్ పూర్తి చేసేసుకుంటున్నాను. నాకైతే కొంచెం దోశ పిండి ఉంది, దాన్ని ఇంకా వేస్ట్ చేయలేక నేను దోశ తిందామని అనుకుంటున్నాను. చట్నీ కూడా ఉంది అలాగే. ఇందాక చెప్పినట్టు పూరి చేసేటప్పుడు కెమెరా తీసుకెళ్తే పూరి రావట్లేదని చెప్పాను కదా, అలాగేనమాట. నేను ఎప్పుడు దోశ వేసినా కూడా నార్మల్గా వేసినప్పుడు అయితే మంచిగా వస్తుంది. కానీ ఎప్పుడైతే నేను మొబైల్ తీసుకెళ్ళి షూట్ చేద్దామని అనుకుంటానో అస్సలు దోశలు కువ్వు అయిపోతాయి అనమాట. అంటే చెదిరిపోతాయి, లేకపోతే ఇలాగా మంచిగానే రావు, అసలుకి చెదిరిపోతుంది. అసలుకి ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా నేనైతే ఇంకా మంచిగా తినేసి మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఈ స్వీట్ కార్న్వి అవి ఇవి అంతా మార్నింగ్ వేసిన చెత్త అంతా ఉంది, అవంతా క్లీన్ చేసేస్తున్నాను. ఇంకైతే ఓన్లీ నా అంట్లు ఉన్నాయి, ఇవి కొంచెం తోమేసుకుంటే ఇంకా మా చిన్నీని అయితే తీసుకెళ్ళిపోయి వదిలిపెట్టేసేయచ్చు. ఇప్పటికీ టైం కరెక్ట్గా 10:30 అవుతుంది దగ్గర. మా చిన్నీని స్కూల్కి తీసుకెళ్ళి వదిలిపెట్టేస్తే ఇంకా నా మార్నింగ్ రొటీన్ కంప్లీట్ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పింక్, గ్రీన్, వైట్, ఆరెంజ్ కలర్ అవన్నీ పెట్టండి. ఇంకా మేమైతే ఇంకా స్కూల్కి వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్.